మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల చైర్పర్సన్ పోస్టులను మహిళలకు కేటాయిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. మెదక్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీల చైర్పర్సన్ పీఠాలను పూర్తిగా మహిళలకి కేటాయిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. శనివారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో మహిళా నాయకత్వానికి ప్రభుత్వం మరోసారి పెద్దపీట వేసినట్లయింది. మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలకు కేటాయించిన రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. మెదక్ మున్సిపాలిటీ బీసీ మహిళ, రామాయంపేట మున్సిపాలిటీ అన్రిజర్వ్డ్ మహిళ, నర్సాపూర్ మున్సిపాలిటీ అన్రిజర్వ్డ్ మహిళ, తూప్రాన్ మున్సిపాలిటీ అన్రిజర్వ్డ్ మహిళ. రామాయంపేట మున్సిపాలిటీలో వార్డుల వారీగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. మొదటి వార్డు అన్రిజర్వ్డ్ మహిళ, రెండవ వార్డు ఎస్సీ జనరల్, మూడవ వార్డు ఎస్టీ జనరల్, నాల్గవ వార్డు ఎస్సీ మహిళ, ఐదవ వార్డు అన్రిజర్వ్డ్ మహిళ, ఆరవ వార్డు అన్రిజర్వ్డ్ జనరల్, ఏడవ వార్డు అన్రిజర్వ్డ్ జనరల్, ఎనిమిదవ వార్డు బీసీ జనరల్, తొమ్మిదవ వార్డు బీసీ జనరల్, 10వ వార్డు అన్రిజర్వ్డ్ మహిళ, 11వ వార్డు అన్రిజర్వ్డ్ మహిళ, 12వ వార్డు బీసీ మహిళ. రిజర్వేషన్లు ఖరారు కావడంతో మెదక్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు రాజకీయంగా ముందుకు రావడానికి ఈ నిర్ణయం బలంగా మారింది. ఇప్పటికే ఆశావహులు పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. మహిళలకు పూర్తిస్థాయిలో అవకాశాలు కల్పించడం ద్వారా స్థానిక పాలనలో మహిళల పాత్ర పెరగనుంది. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో కొత్త దృక్పథం కనిపించనుంది. మొత్తానికి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు మహిళా నాయకత్వంతో ఆసక్తికరంగా మారనున్నాయి.